ఆమె మీద కేసు పెడతా, ఖచ్చితంగా సంజయ్ రెడ్డి మీద కేసు పెడతా, ఆమెని వదలను, ఎవరిని వదలను. వాళ్ళకి ఏదైనా జరగరని జరిగితే ఎవ్వరికి, కొంతమంది మీడియా వాళ్ళకు కూడా నేను వదలను. గుర్తు పెట్టుకోవాలి. అనవసరంగా మీరు బయటికి తీసుకొచ్చి రాద్ధాంతం చేసి ఒక గిరిజన లంబాడి అమ్మాయిని అవమానపరిచే విధంగా మీరు ఈ రోజు మీడియా ట్రోల్ చేయడం, వాస్తవాలు చూపించండి అయ్యా. ఇప్పుడు మీరు ఏం చూపిస్తే అదే జనాలు నమ్మే పరిస్థితి ఇక్కడ. ఈ రోజు కామెంట్లు వస్తున్నాయి చూడండి, కింద ఎట్లా వస్తున్నాయి కామెంట్లు. తెలిసి తెలియక కొంతమంది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు అబ్బాయిలు ఎట్లా వేస్తున్నారు, మనల్ని ఎట్లా తిడుతురు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా తిడుతురు. ఆ కామెంట్లు చూసి మరి ఏమనుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా జరగరని జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? రఘు బాధ్యత వహిస్తాడా, రోషనా, సంజయ్ రెడ్డినా, ఎవరు బాధ్యత వహిస్తారండి? అంటే ఉన్నది అడగొద్దంటారా మీరు? ఆధారాలతో అడగాలి. ఆధారాలు ఏమి లేని దగ్గర ఒక మనిషి కాదు, మాటలతోటి కాదండి, ఆధారాలు ఉండాలి. ఈ రోజు మరి ప్రభుత్వం, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి మరి నిర్దోషి అని క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయినా కానీ మీరు ఏదో ఒకటి తీసుకొచ్చి, ఏదో ఫోటో తీసుకొచ్చి, ఏదో ఒకటి తీసుకొచ్చి బయటికి లాగుతారు. అంటే వ్యక్తిగతంగా తీసుకొని ఇట్లా పగబట్టడం కరెక్ట్ కాదు కదా.